పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అబ్రహాము సంతానము. దేవుని బిడ్డలారా, యూదులు నేరుగా అబ్రహాము శారీరక సంతానం. అయితే అనేక బైబిల్ సత్యాల వెలుగులో చూస్తే సహజముగా కనబడేదానికంటే అబ్రహాము నిబంధనకు ఎక్కువే ఉంది. సత్యానికైతే కొందరు యూదులు అబ్రహాముకు ఆత్మీయ బిడ్డలు కారు. దేవుని నిబంధన అబ్రహాముకు ఆయన సంతానమైన లేక సంతతి అయిన యేసుకు చెందుతుందని గలతీ 3వ అధ్యాయం 16 మరియు 29 వచనములో పౌలు అపోస్తులుని ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. సహజ జన్మ ద్వారా ఎవరు దేవుని వాగ్దానానికి వారసులు ఎన్నడూ కాలేరు. ప్రియులారా, పాపాల కొరకు తన్ను తాను యేసు అర్పించుకొనక ముందు రానయ్యున్న మెస్సియా గురించిన వాగ్దానాలను నమ్మి పాత నిబంధన పరిశుద్ధులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మరణ పునరుద్ధానము ద్వారా ఇదివరకే యేసు ముగించిన కార్యములోని విశ్వాసముతో కొత్త నిబంధన పరిశుద్ధులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రియులారా, తల్లిదండ్రులను బట్టి ఎవరు ఎన్నడూ రక్షించబడలేదు. యేసు నందలి విశ్వాసంతో కొత్తగా జన్మించిన వారు హృదయాల్లో సున్నతి చేయబడ్డారు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాల్లో చూస్తాం. వారే నిజమైన యూదులు. వారు మతపరంగా జాతీయముగా యూదులు కారు, కానీ వారే నిజమైన దేవుని ప్రజలు. యేసుతో పాటు నూతన జన్మలో ఏకమైన అన్యులు ఇప్పుడు దేవుని ప్రజలు. యేసును నమ్మి రక్షించబడిన వారెవరైనా ఇప్పుడు వాగ్దానం ప్రకారం అబ్రహాము సంతానం, వారసులు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16, 22, 26-29 వచనాలలో ఈ సత్యాలు మనం చూస్తాం. ప్రియులారా, సంఘం ఇప్పుడు భూమి మీద దేవుడు ఎన్నుకున్న ప్రజలు అనడములో సందేహానికి తావులేదు. అలాగని దేవుడు అబ్రహాము శారీరక సంతానాన్ని మరిచిపోయాడని దాని అర్థం కాదు. ఇశ్రాయేలు దేశానికి నెరవేర్చబడవలసిన ప్రవచనాలు ఇంకా ఉన్నాయి. అయితే యూదులు అన్యులతో నిర్మితమైన క్రొత్త నిబంధన సంఘం ఇప్పుడు భూమి మీద దేవుని రాజ్యమై ఉంది. మనమంతా ఆయన వారం. ప్రియులారా, యేసుక్రీస్తునందు క్రొత్తగా జన్మించిన విశ్వాసిగా నిజమైన యూదుడువని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన వాటన్నిటికీ వారసుడు అనే సత్యాన్ని ఈరోజు మనం ధ్యానించగలం. కనుక మనము దేవుని బిడలముగా, దేవుని సంతానముగా, క్రొత్తగా జన్మించినటువంటి వారముగా ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు ప్రభు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి తండ్రి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. ఆయా రంగాలలో పనిచేస్తున్న బిడ్డలందరినీ దీవించండి.
చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి తండ్రి. దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించి నీ కృపాక్షేమములతో నింపండి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొని వచ్చిన బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయమని మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సంతానలేమితో ఉన్నవారు ఉన్నారు, అటు బిడ్డలను దర్శించండి. ఉద్యోగములు నాయన, అదే రీతిగా వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి చక్కటి మార్గములను సరళము చేయండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.